నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఇక్కడ శివ మహోత్సవం అనంతరంలో రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి రోజు ఆ శివపార్వతులే అనంతరం వచ్చినారా అనే విధంగా శివ మహోత్సవం చేస్తున్నాము. శివ మహోత్సవంలో భాగంగా 15,000 మందితో శివాభిషేకం చేస్తున్నాము. 15,000 రుద్రాలు, 15,000 రుద్రాక్షలు, 15,000 లింగాలు, అభిషేకానికి కావలసిన కిట్లు అన్నీ రెడీ అయిపోయినాయి. ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి. జిల్లా యంత్రాంగము, పోలీస్ యంత్రాంగము అత్యంత బాగా మాకు సహకరిస్తున్నారు. వాళ్ళే ఒక శివునికి సేవ చేసినంత లీనమైపోయి మాకు సహకరించి బాగా చేస్తున్నారు. ప్రతి ఆఫీసర్ కానీ సహకరించి పూజ దిగ్విజయం కావాలని మేము ముఖ్యంగా కోరుకోండేది ఏమంటే, భక్తులు భక్తా శ్రద్ధలతో జాగ్రత్తగా వచ్చి క్రమశిక్షణగా పూజారులు చెప్పిన విధంగా నడుచుకొని క్రమశిక్షణగా కూర్చొని పూజకు కావలసిన సామాన్ల కిట్టు తీసుకొని అభిషేకం చేసుకొని శివపార్వతుల అనుగ్రహం పొంది తరువాత అరుణాచలేశ్వరుని కళ్యాణం ఉంది. అరుణాచలేశ్వరుని కళ్యాణంలో అరుణాచలేశ్వరుని విగ్రహాలు అరుణాచలం నుంచినే తీసుకొచ్చి ప్రధాన అర్చకులు ఇక్కడ కళ్యాణం చేస్తారు. కళ్యాణం చేయడమే కాకుండా దీపాలంకరణ అని ప్రత్యేకంగా అరుణాచల శాస్త్రోక్తంగా వారి సాంప్రదాయాల ప్రకారం చేస్తారు. అది భక్తి శ్రద్ధలతో విని చూసి స్మరించి జాగ్రత్తగా ఇంటికి చేరుకుంటే చాలు. భక్తులు ఏది ఖాళీ చేతులతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయంగా వస్తే చాలు. ప్రతి కిట్టులోనూ పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర అన్నీ ఉంటాయి. అభిషేకానికి కావలసిన అన్ని పదార్థాలు అన్నీ ఉంటాయి. ఏవి కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదు, తెచ్చే అవసరమే లేదు. బాణలింగం, నర్మదా నది నుంచి బాణలింగాలు తెచ్చినాము. ఒక రుద్రాక్ష ఉంటుంది. రుద్రాక్ష, బాణలింగము అభిషేకం అయిన తర్వాత ఆ బ్యాగ్ 3 ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఇప్పుడు ఇన్ని 15,000 లింగాలు అభిషేకం అంటే ఒక పెద్ద ప్రతిష్ట చేసినట్లు ఒక లింగాన్ని 100 చండీ హోమాలు చేసిన దాంతో కద్దు. అందుకు ఆ లింగం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అది కానీ ఋత్వికులు స్వాములు చెప్తారు ఎట్లా పెట్టుకోవాలా, ఇంట్లో ఎట్లా పూజ చేసుకోవాలా అనేది కానీ చెప్తారు. సూచనల ప్రకారం చేస్తే చాలు. ప్రత్యేకంగా ఏం సొంతగా ఏం లేదు. పీఠాధిపతులేమో మామూలు వేద పాఠశాల నుంచి రుద్రం చదివేకి వస్తున్నారు. వేద పాఠశాల నుంచి బెంగళూరు నుంచి, అట్లా అరుణాచలం నుంచి అరుణాచల ప్రధాన అర్చకులు వాళ్ళ టీం గాని వస్తాను. ఈ అభిషేకానికి వచ్చే వాళ్ళకు పాసులు ఏమన్నా ఇస్తారా మీరు? ఎట్లా పాసులు ఇచ్చినాము. ఫస్ట్ యాక్చువల్గా అయితే 10,800 అనుకున్నాము. దీనికి కావాల్సిన స్పందన కొద్దిగా ఎక్కువ డిమాండ్ రావడం వల్ల 12,000 లింగాలు చేయించి 12,000 పాసులు పంచినాం. మళ్ళీ ఇంకా కొద్దిగా పెరగడం వల్ల మళ్ళీ 15,000 లింగాలు చేయించినాం. 15,000 లింగాలు చేయించినాం. 14,500 పాసులు పంచినాం. ఒక్కో పాసు మీద 2 భార్యాభర్త కావచ్చు, లేదా 2 ఎవరైనా అంతే, సింగిల్గా అయినా రావచ్చు. నా విన్నపం ఏమంటే, మహిళలు వచ్చి అభిషేకం చేసుకుంటే మంచిది. మహిళలు వచ్చి పాల్గొంటే చాలు. ఇంకా ఈ క్రౌడ్ ఎక్కువ వస్తారేమో అనే ఉద్దేశంతో ఈ 16,000 మంది అకామిడేషన్ కాకుండా వెనకల 10,000 చైర్లు వేసినాం. ముందు జాగ్రత్త. 6 గంటలకు పూజ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా 5కు గేట్లు క్లోజ్ చేసేస్తాం. 4 లోపల రావాల. 4-5 మధ్యలో కంపల్సరీ వచ్చేయాలి. 5కు వచ్చి కూర్చొని ఋత్వికులు చెప్పినట్లు అన్ని సాయంత్రం ఆదివారం సాయంత్రం 6 గంటలకు పూజ. 5 గంటలకు కంపల్సరీ 5 గంటల లోపల ఉండాల. 3 నుంచినే లోపలికి అలౌ చేస్తాం. వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా క్రమశిక్షణగా కూర్చుంటే చాలు. వాళ్ళకు వాటర్ బాటిల్స్, టిఫిన్ అన్నీ మేమే ఇస్తాం. మళ్ళీ బయటికి పోవాల్సిన అవసరం లేదు. అక్కడికే పూజకు కూర్చున్న చోటికే టిఫిన్ బాక్స్, ప్రసాదము అన్ని మేమే ఇస్తాం. అయిపోదు అంటే ఉండే వాళ్ళు ఉండొచ్చు. మామూలుగా అయితే 6 నుంచి 7:30 మధ్యలో శివాభిషేకం అవుతుంది. శివాభిషేకం తర్వాత
గరికపాటి గారి కుమారుడు ప్రొఫెసర్ గురిజాడ గారు ప్రవచనాలు ఉంటాయి. 8:30, 9 వరకు. 9 నుంచి కళ్యాణోత్సవం స్టార్ట్ అవుతుంది. 12 వరకు జరుగుతుంది. 12 నుంచి లింగోద్భావన అప్పుడు మళ్ళీ అభిషేకం చేస్తారు. అంటే అభిషేకం అందరితోనూ చేయించరు, పెద్ద విగ్రహానికి మాత్రం లింగోద్భావన అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం తర్వాత మళ్ళీ రుద్రం చదువుతానే ఉంటారు కంటిన్యూ ఉండేవాళ్ళు ఉండొచ్చు. తెల్లవారుజామున 4:30 వరకు కంటిన్యూ ఉంటుంది.